జై భీమ్ అందరికి. వెల్కమ్ టు జై భారత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవస్థల విచ్ఛిన్నం ఈ హెడ్డింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ప్రజల మన్ననలు పొంది, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఉద్యమాలు చేసి, అధికారం పొందిన తర్వాత అదే ప్రభుత్వం, అదే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను. అంటే మనకి బోర్డ్ లేదు, లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉండను. కానీ మామూలుగా చెప్తున్నాను చూడండి. వ్యవస్థల విచ్ఛిన్నం. అన్ని వ్యవస్థలు ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి వ్యవస్థలు, ఈ ప్రభుత్వ వ్యవస్థలు గానీ, ప్రైవేటు వ్యవస్థలు గానీ, లేదంటే ఒక సామాన్య బ్రతుకుల మధ్య జీవితంలో జరిగినటువంటి విచ్ఛిన్నకారపు వ్యవస్థలు ఏ విధంగా నాశనమైనయి. సహజంగా వైసీపీ ప్రభుత్వం జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా జరిగినాయో ఒకసారి క్లుప్తంగా ఆలోచిద్దాం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా భవన కార్మికుల మీద ఇసుక ఆపేసి అన్ని రేట్లు విధ్వంసంగా పెంచేసి, అంటే దాన్ని విధ్వంసం కాదు, చాలా దారుణంగా పెంచేసి ఇసుక ఆపేసి భవన కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్ దగ్గర చూడండి, అన్న క్యాంటీన్లు లేక చాలామంది ఆటోల మీద భోజనాలు పెడుతున్నారు. భోజనం కూడా కొనుక్కోలేరని కొంతమంది కామెంట్ చేస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్. మరి కొనుక్కోపోవడం కాదురా బాబు, ఫ్రీగా పేదవాళ్ళు ₹4 జోబులు ఉంటాయో, మందుల ఖర్చులకు వస్తాయి, దారి ఛార్జీలకు వస్తాయి, ఫ్రీగా భోజనం పెడితే తిందామని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పటికి చూడండి, పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఆటోల మీద, వ్యాన్ల మీద వచ్చి భోజనాలు పెడుతుంటే లైన్‌లో కూర్చొని తింటున్నారు. అదే అన్న క్యాంటీన్ ఉంటే అన్న క్యాంటీన్‌లో తినేవారు. అన్న క్యాంటీన్‌లు విధ్వంసం చేశారు. అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థను గానీ, ఆరోగ్య వ్యవస్థను గానీ, పోలీసు వ్యవస్థను గానీ అన్నీ విచ్ఛిన్నకరమనమాట. ఎక్కడన్నా తుఫాను వస్తుంటే అక్కడికి ఆ వ్యవస్థను సన్నద్ధం చేసి చేయడం కంటే ముందు సొల్లు కబుర్లు చెప్పి మేము అధ్యాత్నం ఇచ్చేస్తామని, ఆరోగ్య వ్యవస్థ ఏదో బాగుందంటున్నారు. ఒక్కోపేట మీద ఇద్దరు పేషెంట్‌లని పడుకోబెడుతున్నారు. కొంతమందిని బయట పడుకోబెడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థలో మెడిసిన్స్ కూడా సరిగ్గా అందడం లేదు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్‌లో డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది కొన్ని శానిటరీ సంబంధించినటువంటి వస్తువులు గానీ, మరొకటి గానీ వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుందనమాట. కొన్ని మందులు కూడా అందక, అమ్మ ఇక్కడ మందులు లేవు, మరి మేము ఏం చెప్పలేము, బయట కొనుక్కుంటారని అడిగే పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ అయితే మరీ దారుణం అయిపోయిందనమాట. చిన్న అధికార పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళ మాట వినవలసి వస్తుంది. వినకపోతే పోలీసులని కాలర్ పట్టుకుని నిలదీసే స్థితిలో ఉందనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, హెల్త్ డిపార్ట్మెంట్ గానీ, ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ, ఇంకా అనేక రోడ్డు భవనాల శాఖలు గానీ అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. రోడ్లు ఎక్కడ వేయడం లేదు. వాళ్ళకి పనే లేదు. రోడ్ అండ్ భవనాల శాఖకు సంబంధించి వాళ్ళకి పనులు లేవు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఆరోగ్య సురక్ష ఏదో పెట్టారన్న వాలంటీర్లు వెళ్తున్నారు. నీకు ఒంట్లో బాగోలేదా? హెల్త్ ఎలాగుంది? అయ్యి ఎలాగుంది? 4 రాసుకుంటున్నారు. డాక్టర్ దగ్గరికెళ్ళి మనం ఒక రోగి డాక్టర్ దగ్గరికెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసుకొని, వాళ్ళ విధానాలు గమనించుకొని డాక్టర్ కొంతవరకు గుర్తించగలరు. ఏదో రాసుకొని ఆ క్యాంప్ దగ్గరికెళ్ళి మాట్లాడాలి, 2, 3 మాటలు మాట్లాడి ట్రీట్మెంట్ రాసేయడం ఇది. ఎక్కడన్నా వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు వాలంటీర్లు ఎళ్లి రాసేసుకోవడం. గతంలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన కొంతమందొచ్చి పరిశీలించి ఒక అవగాహనతో రాసేవారు. వాలంటీర్‌కి ఏం తెలుస్తది? 10థ్ పాస్, ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిపోయినోళ్ళు. అందరూ కాదు, కొంతమంది డిగ్రీ చదువుకున్నా అందులో అనుభవం ఉన్నవాళ్ళు చేయగలరు తప్ప ప్రతిదానికి వాలంటీర్లు. ఇంకో విషయం, ఎవరికన్నా ఏదైనా జరిగితే వాలంటరీ. అంటే వాలంటీర్ వ్యవస్థ కింద పరుస్తున్నారని కాదు. ప్రతిదానికి దానివల్ల పని చేయగలిగినటువంటి వ్యవస్థ నిద్రా వ్యవస్థలోకెళ్ళిపోతుంది. ఆ వాలంటీర్లు రాస్తున్నారులే, వాలంటీర్లు రిపోర్ట్‌లు ఇస్తారులే, మరొకళ్ళు ఇస్తారులే. ఏయి పని చేయడం లేదు. అన్నట్లే పడుకోబెట్టేసాడు. సమయానికి ఏది పని చేయక జరిగిన నష్టం తర్వాత ఏదో నీకు డబ్బులిస్తాం, అయ్యిస్తాం, ఇయ్యిస్తాం. ఉపయోగం ఏంటి? వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఏదైనా చేయించుకుందాం అనుకుంటే ఏ వ్యవస్థ పనిచేయడం లేదు. కార్పొరేట్ వ్యవస్థ గానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లు గానీ, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లు గానీ ఏయి సరిగ్గా పనిచేయడం లేదు. అన్నిట్లికి అన్న ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను పెట్టేసాడు. అది అన్న కొనసాగంలో నడుస్తుంటది, అధికార పార్టీ కొనసాగంలో. దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతదా? ఒకసారి ఆలోచించండి. జై భీమ్.